ఏంటి అది అలా ముద్దులు పెట్టిస్తుంది? నన్ను చూడండి. ఆ అమ్మాయికి మన వాడి గేమ్ ఎంత నచ్చితే మాత్రం మేనర్స్ లేకుండా పబ్లిక్ గా అలా ముద్దులు పెట్టడం ఏంటండి? వాళ్ళ అభిమానాన్ని ప్రదర్శించడానికి దట్స్ ది స్వీటెస్ట్ వే. కావచ్చండి. మన వాడి స్టేటస్ ఏమిటి, ముద్దులు పెట్టిన ఆ అమ్మాయి స్టేటస్ ఏమిటి? అంటే అడుగు, వాడు వచ్చాడు. నువ్వు ఈ టాపిక్ ఎత్తి ధామ్ అన్నావంటే వాడు బాధపడవచ్చు. చూడు, చిన్న తమాషా చేద్దాం. మ్యాచ్ తాలూకు విశేషాలు ఏమిటో బాగా జరిగిందా? మీ ఇద్దరిని రమ్మని పిలిచినా రానప్పుడు ఆ విశేషాలు మాత్రం ఎందుకులేండి. మేము రాలేకపోయాం కాబట్టే కనీసం ఆ విశేషాలైనా విందాం అనుకుంటున్నాం. పోనీ నువ్వు చెప్పరా చంద్రం? ఆ విషయాలు చెప్పడానికి నా నోరు ఒక్కటే చాలదంటే, కానీ చెప్పక తప్పదు. వాళ్ళు కొట్టింది చప్పట్లా కాదు, తీయగా ఉండే బొబ్బట్లు. మనవాడు ఆడింది ఆట కాదు, మిగతా ఆటగాళ్ళకి అది బంగారు బాట. అయితే చాలా మంది ఆటోగ్రాఫ్స్ అడిగి ఉండాలి. అబ్బో, ఆ సంగతి చెప్పాలంటే వారం రోజులు పడుతుంది. మగవాళ్ళంతా ఫోటోగ్రాఫ్లు, ఆడవాళ్ళంతా ఆటోగ్రాఫ్లు, అటు ఇటు ఇటు అటు. అబ్బో, తెగ దున్నేశారు అనుకో. అంతేనా? ఆ తర్వాత ఆడపిల్లలందరూ రెచ్చిపోయి కిసెస్ వగైరా వగైరా. అబ్బో, ఆ సంగతి చెప్పాలంటే మళ్ళీ అబ్బే, అలాంటిదేం జరగలేదు. అబద్ధం. ఆ పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మాయి నీ బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. మీకెలా తెలుసు? నేను చూశాను. నేనే కాదు, మీ నాన్నగారు కూడా చూశారు. నువ్వు మ్యాచ్ ఆడుతుంటే మేము రాకుండా ఉంటావుట్రా. సరేలే, ఈసారి ఆ గర్ల్ ఫ్యాన్స్ ని కాస్త బౌండరీ లైన్ దాటి ఉండమని చెప్పు. వాళ్ళని ఉండమంటే మాత్రం ఉంటారా అంటే ఎంత మాత్రం ఉండరు. ఒరేయ్, నువ్వు పంజి, నువ్వు గేమ్ మాత్రం ఆడే ఆ అభిమానుల ముద్దులు కూడా అదే ఆడ అభిమానులు. నాకు వదిలే, నేను చూసుకుంటాను. అలాగే చూసుకోపో. ఇదిగో నిన్నే. నా పేరు నిన్నే మొన్నే కాదు, తారా. అలాగా తారా? అబ్బా, ఎంత తీయగా ఉంది. అచ్చున్ చంద్రుడు తారని బెడ్రూమ్ లో పిలుస్తున్నట్టుంది. ఏది ఇంకోసారి పిలవా? ఏం కొడుతున్నావు తారా? కొట్టడానికి ఏం లేక మళ్ళీ మళ్ళీ నీ పేరే కొడుతున్నాను. ఓహో, ప్లీజ్ గెట్ అప్. ఎందుకు గెటప్? అయ్యగారు లెటర్ సర్జన్ గా టైప్ చేయాలి. చూడు మిస్టర్ చంద్రం, నువ్వు శ్రీ రామ్ ప్రసాద్ గారి పర్సనల్ సెక్రటరీ అయితే నేను శ్రీమతి జానకిదేవ్ గారి పర్సనల్ సెక్రటరీ. ఈ ఇంట్లో నీకెంత ఇది ఉందో నాకు అంతిదే ఉంది. కాబట్టి నేను లేవను. లేవా? లేస్తాను, కానీ నువ్వు లేపితే అంటే పట్టుకుని లేపాలా? అమ్మా అదే కుదరదు. పోనీ ఇంకో పని చెయ్యి. ఏమిటది? ఆ చెవులు పడే. చూడాలి కానీ నేనే వస్తాను. ఏమిటా పని? ఓ ముద్దు పెట్టుకో. దేనికి అంత కంగారు? ఇప్పుడు నేనేమన్నానని? ఓ ముద్దు పెట్టుకోమన్నాను. అది తప్ప? పోనీ ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. అడుగు. అందంగా ఉన్న ఒక పెళ్లి కాని అమ్మాయిని అమ్మగా మార్చడం ఎలా? అసలు నీకు సిగ్గుందా? లేకే, బోల్డ్ అంత ఉంది. ఉంటే ఇలాంటి దిక్కుమాలిన ప్రశ్న అడగవు. అవును, నేను అడిగినట్లు తప్పే ఉంది. తప్పు లేదా? ఒక పెళ్లి కాని అమ్మాయిని అమ్మగా మార్చడం ఎలా అని అడుగుతావా? తగ్గండి మాస్టారు, తగ్గండి. ఇదేమిటి? అమ్మాయి. ఇప్పుడు ఇదేమిటి? అమ్మా. అమ్మా, ఇప్పుడు తెలిసిందా అమ్మాయి అమ్మగా ఎలా మారిందో? ఓడిపోయినట్టేగా, ముద్దు పెట్టి. నేను పెట్టలేను. పెట్టకపోతే అల్లరి చేస్తాను. మన ఎస్టేట్కి ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉందన్నమాటే గానీ నేను 6 నెలలకు ఒకసారి కూడా వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు నీ చదువు ఎలాగూ పూర్తయింది కనుక నువ్వు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళడం మంచిది. మీ మమ్మీ ఉద్దేశం కూడా అదే. అది కాదు డాడీ, నాకు ఇప్పుడు అప్పుడే బరువు బాధ్యతలు మోయటం ఇష్టం లేదు. మన ఆఫీసుని చూసుకోవడం మన బాధ్యత అవుతుంది గాని దాన్ని బరువుగా భావించడం చాలా పొరపాటు అభి. అది కాదు మమ్మీ, ఆఫీస్ విషయాలు చూడడానికి మన మేనేజర్ శంకరయ్య ఉన్నాడుగా. ఉంటే మాత్రం నువ్వు వెళ్ళకూడదా? అంకుల్, చిన్న ఐడియా. మన అభిలాష్ బదులు నేనే అక్కడికి వెళ్ళి మన మేనేజర్ చేసే అవకతవకలన్నీ కరెక్ట్ చేసి వస్తే ఎలా ఉంటుందంటారు? చాలా స్టూపిడ్ గా ఉంటుంది. ఈ వారంలో అసిస్టెంట్ మేనేజర్ ని రిక్రూట్ చేయడానికి ఇంటర్వ్యూ కూడా ఉంది. అలాంటప్పుడు అభిలాష్ వెళ్ళడమే కరెక్ట్. అది పాయింటే. అభి, చిన్న మాట ఇలా. ఏమిట్రా? ఏం లేదు, ఎస్టేట్ లో ఉన్న మీ ఫ్రెండ్ బాబ్జీ చాలా పేదవాడని చెప్పావు కదా. అవును. అతన్ని ఎంకరేజ్ చేయడానికి మంచి ఛాన్స్ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ ఏదో నువ్వే కండక్ట్ చేసి ఉద్యోగం ఏదో అతనికి ఇచ్చి మరి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా. వాడి గురించి నేను ఎస్టేట్కి వెళ్ళాలి. వెళ్ళాలి కాదు, వెళ్తున్నావు అంతే. హలో, మిమ్మల్నేనండి, మిస్ రాధిక్ గారు. నా పేరు మీకెలా తెలుసు? ఎలా తెలుసు అనేది సమస్య కాదు, కరెక్ట్ గా తెలుసుకున్నందుకు కంగ్రాచులేట్ చేయాలి. అదే కరెక్ట్ గా ఎలా తెలుసుకున్నారా అని. అంటే మీ అనుమానం తీర్చాలంటారు, అంతేగా? ఓకే. దుష్యంతుడు శకుంతలని కన్వరాశ్రమంలో చూసినప్పుడు
ఆమె కన్వుడు కూతురు కాదు రాజకుమార్తెని ఎలా తెలుసుకున్నారంటారు? నాకు తెలీదండి. అది కూడా తెలీదండి. అంతరాత్మ టెలిగ్రాఫ్ కోడ్ లో మనసుకు చెప్పింది. ఇంతకీ మీరెవరు? నా పేరు రిజర్వేషన్ లిస్ట్ లో చూడలేదా మీరు? చూడలేదండి. పోనీ నన్ను ఎక్కడా చూడలేదా? లేదండి. అంటే మీరెప్పుడు పేపర్ చూడరా? చూస్తానండి. మరైతే నా ఫోటో చూసిందాలే. అంటే మీరు మినిస్టర్లా? కాదు. పోనీ సినిమా హీరోలా? మీకు సినిమా హీరో హీరోయిన్ సంగతులన్నీ తరోగా తెలిసినట్టుందే. షర్మిలా ఠాగూర్ ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎవరినో? నాకు తెలీదు, తెలుసుకోవాలన్న ఇంట్రెస్టు లేదు. ఆఫ్ కోర్స్ పాతబడ్డ హీరోయిన్ కనుక న్యాచురల్ అనుకోండి. పోనీ అమృతా సింగ్ కి ఎవరంటే క్రేజు? అతడెవరో కొత్త హీరో అయి ఉంటాడు. ఎస్ యువర్ కరెక్ట్. బట్ సినిమా రంగంలో కాదు, క్రీడా రంగంలో, ముఖ్యంగా క్రికెట్ ప్రపంచంలో. ఆ ప్రపంచం ఎక్కడో నాకు తెలియదులేండి. వాట్ ఏ సర్ప్రైజ్. మీరు ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ చూడలేదా? నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్. టోస్ట్ మీ. ఇట్స్ ఎ బిగ్ డిసప్పాయింట్మెంట్. గుడ్ ఈవినింగ్ కంపానియన్స్. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి మిస్టర్, డల్గా ఉన్నట్టున్నారు? ఓ పెగ్గ వేసుకుంటారా? ఐఎమ్ సారీ, నాకు అలవాట్లేదు. మీరు మేడం? చిచి, ఇలాంటప్పుడు చీచి అనకూడదు మేడం, చేసి చెప్పాలి. చూడు మిస్టర్, కంపార్ట్మెంట్ లో తాగడమే తప్పు. తాగి మేనర్లెస్ గా బిహేవ్ చేయడం క్షమించడం తప్పు. మర్యాదగా జెంటిల్మెన్ లా బిహేవ్ చేయి, లేకపోతే టీసీని బిరాల్సి వస్తుంది. వద్దు బ్రదర్, టీసీని పిలిచినా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పిలిచినా అనవసరంగా 2 పెగ్గులు తాగుతారు తప్పితే ఏ పని చేయరు. గెట్ అవుట్ ఆఫ్ దిస్ కంపార్ట్మెంట్ యు రాస్కెల్, లేకపోతే చూడండి ప్లీజ్. జరిగిందని మర్చిపోండి. పడుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాధిక. రాత్రి మీరు నన్ను కాపాడినందుకు మీ రుణం ఎలా తీర్చుకోగలను? రుణం? నో, అనుకోకుండా వచ్చిన అవాంతరాల్లో ఆడపిల్లను సేవ్ చేయటం ఎవరికైనా సహజమే. ఈ చిన్న విషయానికి చిన్న విషయం కాదు, నా జీవితాన్ని సేవ్ చేశారా? మీ రుణం ఎలా తీర్చుకోవాలో తీర్చుకోవాలనుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. చెప్పండి. ఏనా బ్రదర్, ప్రయాణం బాగా జరిగిందా? వెరీ ప్లెజెంట్. అందరూ బాగున్నారా? తప్పండి అరే, చూస్తానంటే కొట్టండి రా. ఈ హడావిడంతా ఎందుకు అర్థమైంది, కానీ ఈ ఊరు వచ్చింది నీ ఉద్యోగం రా. బండి దగ్గర ఆఫీస్ కూడా ఇవాళంతా రెస్ట్ తీసుకున్నా, తర్వాత ఆఫీస్ కూడా. అలా అయితే నా ఉద్యోగం ఏ కాకెత్తిపోతుందో. ఇంటర్వ్యూ కూడా ఈ రోజేరా. అయితే వీడింటికి వెళ్ళి ఆఫీస్ ఫోన్ చేసి మారుతా. అవన్నీ జరిగే పనులు కావు కానీ నాకే ఉద్యోగం ఇవ్వాలని ఓ రికమెండేషన్ లెటర్ కొట్టు, తర్వాత నేను మేనేజ్ చేసుకుంటా. సరే, పేపర్ ఇవ్వు. వైట్ పేపర్. వైట్ పేపర్. ఐడియా. దీని మీద సంతకం పెట్టారా? నో, దీని మీద నాస్టీగా. మరే పర్వాలేదురా, సంతకం చేస్తుంది నువ్వు, చూడాల్సింది మీ మేనేజర్, తీసుకెళ్తుంది నేను. ఇంకా అభ్యంతరం ఉందిరా బాబు. దీని మీద సంతకం పెట్టారా? ఓకే, వంగు. లే, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్స్ రా. ఇక నువ్వు ఎక్కడ తిరిగినా నాకేం అభ్యంతరం లేదు. మై గాడ్, మీ హడావుడిలో మర్చిపోయాను. ఎవరి కోసం రా? నాతో ప్రయాణం చేసిన వ్యక్తి కోసం. ఆడా మగా మాటల్లో పడి మర్చిపోయినప్పుడు ఎవరైతేనే. ఓకే, లెట్స్ గో. నా ఉద్యోగం కోసం నువ్వు ఇంత శ్రమ తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది పద్మిని. శ్రమ పడా, నీకు కూడా మా ఆఫీసులో ఉద్యోగం వస్తే ఇద్దరం ఒక్కచోటే ఉండొచ్చని నిన్ను పిలిపించాను. ఇంతకీ నాకు ఉద్యోగం వస్తుందంటావా? నీకున్న క్వాలిఫికేషన్స్ కి తప్పకుండా ఉద్యోగం వస్తుందని నా నమ్మకం. కాకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే మేనేజరు
కాస్త తిక్క మనిషి.